ఒకసారి చూడాలి. అజిత్ పవార్ ప్లేన్ క్రాష్ మహా విషాదం. రన్వేపై దిగుతుండగా కూలిన విమానం. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం. మరో 4 మృత్యువాత. బారామతి విమానాశ్రయం వద్ద దుర్ఘటన. పొగమంచు కారణంగానే విషాదం. రాష్ట్రపతి ముర్ము గారు అలాగే ప్రధాని మోదీ గారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంటే యాక్చువల్గా ఏవైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి క్యాన్వాస్కి వెళ్తున్న తరుణంలో ఈ విషాదం జరగడం ఒక్కసారిగా అందరికీ దిగ్భ్రాంతికి లోన్ చేసింది. మరోవైపు శరద్ పవార్ గారి యొక్క ఆయన బంధువు, ఈయనకి అజిత్ పవార్ గారికి శరద్ పవార్ గారు బాబాయ్ అవుతారు. సో ఒక్కసారి ఆ వార్త చూద్దాం. ఉప ముఖ్యమంత్రి ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ దుర్మరణం పాలయ్యారు. ఆయనతో పాటు మరో 4 కూడా మరణించారు. ఫ్లైట్లో కెప్టెన్ కానీ అలాగే వైస్ కెప్టెన్ వీళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా సుమారుగా ఒక 15,000 అవర్స్ ప్లేన్లో ట్రావెల్ చేసిన అనుభవం ఉంది. అంటే మొన్న అహ్మదాబాద్ ఫ్లైట్కి సంబంధించి ఎక్కడైతే పైలట్ ఉన్నారో ఆ పైలట్ 8,000 అవర్స్ చేసినందుకే మనం చాలా 8,000 అవర్స్ ప్రయాణించిన వ్యక్తి ఇలా జరగడం ఏంటని ఆశ్చర్యపోయాం. ఇక్కడ 15,000 అవర్స్ 15,000 గంటల పాటు ప్రయాణించిన అనుభవం ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ నుంచి ముంబై వెళ్ళినప్పుడు గంట 1 hour 15 minutes ఎంతో పడుతుంది హైదరాబాద్ నుంచి ముంబై వెళ్తే. సో అలాగా ఎన్ని వేల ట్రిప్పులు వేస్తే అంత అనుభవం వస్తుంది చెప్పండి. అటువంటి అనుభవజ్ఞులైన పైలట్లు కెప్టెన్ ఉండి కూడా దుర్మరణం జరగడం నిజంగా అల్టిమేట్గా ఎంత సైన్స్ టెక్నాలజీ డెవలప్ అయినా కూడా విధిరాతను తప్పించలేరంటే ఇదేనేమో. సో ఒక్కసారిగా రన్వేపై దిగేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో కుప్పకూలి మంటలో చిక్కుపోయింది. అందులో వారంతా మరణించారు. మరణించే వారిలో కెప్టెన్ సుమిత్ కుమార్ అలాగే కో పైలట్ శాంభవి కూడా ఉన్నారు. వ్యక్తిగత భద్రతాధికారి విదీప్ జాదవ్, ఫ్లైట్ అటెండెంట్ పింకీ మాలి కూడా ఉన్నారు. చూడండి, వీళ్ళ 5 కూడా ఒక్కసారి కెప్టెన్ అలాగే కో పైలట్ అలాగే భద్రతా అధికారి అలాగే ఫ్లైట్ అటెండెంట్ పింకీ మాలి, అంటే మొత్తం 2 ఆడవాళ్ళు 3 మగవాళ్ళు దుర్మరణం పాలయ్యారు. అంటే ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం చూస్తే ఒక్కసారి ఇక్కడ విమానం కూలిపోయిన తర్వాత పూర్తిగా మంటల్లో కాలిపోయిన వైనం ఇక్కడ చూడొచ్చు. అగ్నికేలల్లో చిక్కుకున్న వైనం, ఒక వెనక తోక భాగం మాత్రమే మిగిలి ఉంది. మిగతా అంతా కూడా ఎలా జరిగింది అంటే ప్రత్యక్ష సాక్షులు చూసిన కథనం ప్రకారం మనకు తెలిసింది ఏంటంటే అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం కూలిపోవడానికి ముందు జరిగిన సంఘటనల వివరాలను ప్రభుత్వం వెల్లడించింది. బుధవారం ఉదయం విఎస్ఆర్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్కి చెందిన లీర్జెట్ 45 విమానం అజిత్ పవార్ను తీసుకుని ముంబై నుంచి బయలుదేరింది. అది బారామతి చేరుకున్నాక ల్యాండింగ్కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీ వారు అనుమతిస్తే ల్యాండ్ అవుతుంది. అక్కడి నుంచి అనుమతి లభించింది. అయితే దృశ్య స్పష్టత లేని కారణంగా, అంటే పొగమంచు ఎక్కువ దట్టంగా ఉన్న నేపథ్యంలో ఈ విధంగా జరిగింది. పొద్దున్న అంటే 8 గంటల లోపు పొగమంచు దట్టంగా ఉండడం, అంటే ఇంకా శీతాకాలము ఉంది, ఇంకా వేసవికాలం ఇంకా మనకు రాలేదు. ఫిబ్రవరి ఫస్ట్ వీక్ తర్వాత నుంచి మెల్లమెల్లగా వేసవికాలం స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం ఎందుకో పొగమంచు కూడా దట్టంగా కురుస్తున్న నేపథ్యంలో యావత్ భారత్ అంతా కూడా పొగమంచు బాగా కురిసింది. అయితే ఆ ఏటీసీ క్లియరెన్స్ వచ్చినా కూడా క్లారిటీగా లేకపోవడం వల్ల రన్వే ఎక్కడ దించాలి ఏంటి అనేది కూడా సతమతం అయ్యి ఉండొచ్చు. బహుశా ఇవన్నీ ఊహాగానాలే. అయితే విమానాశ్రయం చుట్టూ కొంతసేపు తిరిగాక మరోసారి దిగేందుకు ఏటీసీ అనుమతించింది. దీనికి పైలట్ నుంచి ఎటువంటి తిరుగు సమాధానం రాలేదు. ఆ వెంటనే రన్వే చివరన కూలిన విమానం మంటలు చిక్కుంది. ముందు పర్మిషన్ ఇచ్చారంట. పర్మిషన్ ఇచ్చినా కూడా పొగమంచు దట్టగా ఉండడం, అంటే రన్వే సరిగ్గా కనిపించకపోయినా ఎక్కడ అంటే ఇళ్ల మీద వాటి మీద ల్యాండ్ చేసేలేరు కదా, ఎక్కడ ల్యాండ్ చేయాలి ఏంటి అలాంటి ఉద్దేశంలో పోనీ చాపర్ కాదు ఎక్కడ ఒక దగ్గర ల్యాండ్ చేయడానికి. సో రన్వే కంపల్సరీగా ఉండాలి. రన్వే నేపథ్యంలో ఎలాగ ల్యాండ్ చేయాలి అనుకుని మరొకసారి చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో మరొకసారి ఏటీసీ ఇప్పుడు క్లియర్గా ఉంది మీరు దిగొచ్చు అని చెప్పినా కూడా అటు నుంచి పైలట్ నుంచి కానీ కెప్టెన్ నుంచి కానీ కూడా రిప్లై రాలేదంటే, సమాధానం రాకపోయేసరికి మేబీ ఇలా జరిగి ఉండొచ్చు. మొన్న అహ్మదాబాద్ ఫ్లైట్ విషయంలో కూడా అలాగే జరిగింది. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే 10-15 నిమిషాలకే కాంటాక్ట్ తెగిపోవడం, మనకి ఏం జరిగిందో తెలియకపోవడం, అక్కడ ఎగిరిన కొంతసేపటికే ఆ మెడికల్ కాలేజ్ దగ్గర పడిపోవడం దారుణం సంభవించింది. సేమ్ ఇది కూడా అలాగే జరిగింది. అలాగే ఇక్కడ ఆమెతో పాటు ఉండే అటెండెంట్ పింకీ మాలి, అంటే అసిస్టెంట్ పిఏలా అనుకోవచ్చు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం ఏం చేస్తే గాలి విమానం ఒడిదుడుకు లోనైందని, ఆ తర్వాత కూలిన వెంటనే పేలిపోయిందని చెప్పారు. అంటే కొంచెం షేక్ అయ్యి ఒడిదుడుకులకు గురైందట. తర్వాత ఏంటి ఇక్కడే చక్కర్లు కొడుతుందని ప్రత్యక్ష సాక్షులు ఉంటారు కదా, పొద్దున ఇక్కడ తిరుగుతుంది ఏంటని బారామతి పరిసర ప్రాంతాల్లో వాళ్ళు ఎవరైతే చూశారో కొంతమంది ఆ ప్రత్యక్ష సాక్షులు బైట్స్ కూడా మనం సోషల్ మీడియాలో వైరల్ అయ్యే మనం చూడొచ్చు. ఆ తర్వాత ల్యాండ్ అయిపోయేసరికి మంటలో చిక్కుకుంది. సుమారు 4 సార్లు ధడేలమని ఒక
బాంబ్ బ్లాస్ట్ అయిన సౌండ్లు 4 సార్లు వినిపించాయంట. ఇంకా అంతే, ఒక్కరు కూడా ప్రాణాలతో మిగలలేదు. నిజంగా విచారకరం. మొత్తానికి శరద్ పవార్ గారు కూడా ఒక్కసారి డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. అలాగే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అయితే ఒక మంచి మిత్రుడిని కోల్పోయాను. నిజంగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నప్పుడు ప్రభుత్వం నడిపిస్తున్న ఇద్దరు ధీరులు కూడా ఒక ధీరుడు మిస్ అయ్యేసరికి ఒక విధంగా డిసప్పాయింట్మెంట్, చాలా రాష్ట్రం అంతా కూడా దిగ్భ్రాంతికి లోనేది. మరోవైపు 3 రోజులు సంతాప దినాలు ప్రకటించడం జరిగింది. ఇది ఒక ప్రధాన వార్త, అన్ని వార్తల్లో ఉంటుంది.